మేడం, వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు. ఏమైంది? మర్యాదగా సైన్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను, నా ప్రాణం పోయినా పెట్టను. అయ్యో, ఆయనే చేయొద్దయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మీకు చేతులతో మొక్కుతాను, ఆయనే చేయొద్దయ్యా. అయ్యో, వాళ్ళేమి చేయొద్దు. సంతకం పెట్టయ్యా. ఇలా చూడండి, అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? భయపడింది ప్రాణం గురించి కాదు తల్లి, మానం గురించి. ఆ రోజు ఆ పని చేసుండకపోతే ఆ రౌడీ వెధవులు వీళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసుండేవాళ్ళు. రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని, చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు. అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు. ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా. నీకేమయ్యా, ఇద్దరు వయసుకొచ్చిన కూతుళ్ళున్నారు, నువ్వు ఎలాగైనా బతికేయగలవంటూ చాలా అసహ్యంగా మాట్లాడారమ్మా. మేం మీ గురించి ఎంతో విన్నాం, ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం. ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి, దయచేసి మాకు దారి చూపించు తల్లి. ఏంటమ్మా ఇది? లేవండి, మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి, న్యాయం జరిగేలా చూడు. ఏమే డూప్లికేట్ కిరణ్ బేడి, ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే? డూప్లికేటే, కానీ నేనిచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్. అందుకే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే తేడాలేమీ ఉండవు. సరే, ఇంతకీ విషయం ఏంటి? నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ 162/8 మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా, మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చేయి. ఇదేమన్నా పాలకొల్లు టౌన్ లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా? ఇది హైదరాబాద్. ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా? అందుకేరా మర్యాదగా ఇచ్చేయమంటోంది. నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు. ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే. పెట్టే ఫోను. కమింగ్ 18 బిల్డర్ డిసోజా ఎన్ఆర్ఐ వాళ్ళ పార్ట్నర్షిప్తో గచ్చిబౌలిలో బయోటెక్ పార్కుకి భూమి పూజ చేస్తున్నారు మేడం. నువ్వు దానిలాగా జెంట్స్ తో చనువుగా ఉంటావు, నేర్చుకో. లేవండి. నరసింహ, వాళ్ళని రమ్మను. Now what we have to, now we have to dig the land. Okay. That's called భూమి పూజ. తీసుకోండి. పంతులు గారు, ఇక్కడ dig with this. Okay. ఎక్కడ? ఇక్కడే. Here dig. Oh, great. Madam, you also. Yes? Go. Me? No siggo. Cut the land. Oh, fantastic. భూపతి, నువ్వు దెబ్బే. Come on. He wants me to dig. నరసింహ, ఏంటి సౌండ్? ఇంకోసారి తవ్వు. సౌండ్. నరసింహ, ఏంటి, ఏమై ఉంటుంది? భూపతి, మన అదృష్టం గంట కొట్టింది గురు. నిదున్నట్టుంది గురు. అవునా? నిదే నిజం తాతుంటాడు. విఘ్నేశ్వరా, What's the sound, Bhupati? Mr. Robert, this is very luckiest land. Some sound is coming. Listen, some gold is there inside the land. Oh, you are lucky. You also, because you are my partner, na? ఏ భూపతి, శివలింగం గురు. శివలింగం గురు. టీవీ వాళ్ళు వచ్చి షూట్ చేయండి. వెళ్ళండి. వేల సంవత్సరాలుగా పూజలు లేకుండా ఈ భూమిలో కూరుకుపోయి ఉంది. మన అదృష్టం కొద్ది ఇప్పుడు బయటపడుతుంది. శివలింగం ఏంటి అలా చూస్తారో? అందరూ దండం పెట్టుకోండి. శివ శివ శంకర భక్తవ కింకర, నా భక్తికి మెచ్చి నన్ను కరుణ
నుంచి బయటకు వచ్చావా స్వామి? ఏ భూపతి చూసావా శివలీలామృతం? శివుడు నన్ను మెచ్చి పైకే వచ్చాడు. ఓం నమ శివాయ. ఓం నమ స్వామి. తండ్రి నన్ను చూడటానికి పైకొచ్చావా స్వామి? అవును గురు, ఈ స్వామిని చూడగానే నాకు నిజంగానే పిచ్చి పట్టింది గురు. ఏ భూపతి, మనం ఇప్పటిదాకా ఎన్నో కాంప్లెక్స్లు కట్టాం, గెస్ట్ హౌస్లు కట్టాం, 5 స్టార్ హోటల్స్ కట్టాం. ఇప్పుడు ఈ స్వామికి గుడి కడితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి గురు. అవును గురు. పంతులు గారు, ఆ గంగా జలాన్ని ఇవ్వండి. ఇవ్వమని చెప్తున్నాడు కదా, అర్థం కదా? ఇదివా. ఓం నమ శివాయ. పిల్లలు, పెద్దలు, ఆడోళ్ళు, మగోళ్ళు అందరూ రండి. భజన చేయండి, భజన. నాశనం అయిపోయింది. వాట్ హ్యాపెన్? ఓ లార్డ్ శివ అపియర్డ్. ఇట్స్ ఎ గుడ్ సైన్ నా. గాడిద గుడ్ సైన్. మా వాళ్ళ గురించి నీకే తెలుసు, ఇది ఇండియా. కోట్ల రూపాయలు మట్టిలో కలిసిపోయినట్టు ఈ నరసింహగాడిని. హలో, ఏంటి అన్నా? నీకు అదృష్టం బంకలా అంటుకుంది. ఏంట్రా నువ్వు అనేది? అన్నా, నీ స్థలంలో దేవుడు ఉద్భవించాడన్నా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి కాదు, శివలింగం. నేను ఇక్కడ స్పాట్ లోనే ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలాయుధంతో పైకొచ్చాడు. చూడటానికి 2 కళ్ళు చాలవన్నా. నువ్వు ఏ స్థలం గురించి మాట్లాడుతున్నావు? అదే అన్నా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 5 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేసావే, ఆ స్థలం గురించి. పెట్రా ఫోను. వీటన్నిటికీ కారణం అదే. పోకిరి పోలీస్ గా మారినా కూడా నీ పాత స్టైల్ మారినట్లేదు. బుర్రలో బుద్ధి, భుజంలో శక్తి, గుండెలో ధైర్యం, ఇదే మన స్టైల్. ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి, ఎప్పటికీ తగ్గేది లేదమ్మా. నేను ఆ రోజే చెప్పాను, ఆ రైతు స్థలం వెనక్కిచ్చేయమ్మా అని. విన్నావా? వినలేదు. ఒక్క స్థలానికి 3 స్థలాలు పోయాయి. 3 స్థలాలా? అయ్యో, మన వైజాగ్ హార్బర్ పక్కన సామిల్ కోసం 10 ఎకరాల స్థలం ఉంచావు కదా, ఆ న్యూస్ ఇంకా అందలేదా? ఆ స్థలంలో కనకదుర్గ అమ్మవారు ఉద్భవించారు. అదే అయ్యుంటుంది చూడు. ఇప్పటికైనా నా మాట విను, లేకపోతే బాపట్ల జీడి మామిడి తోటలో వినాయకుడు, మంగళగిరి మామిడి తోటలో వీరాంజనేయుడు, ఖమ్మం ఖాళీ స్థలాల్లో యేసుక్రీస్తు, అంతెందుకు ఈ ఇంట్లో అల్లా ఉద్భవించినా ఉద్భవిస్తాడు. తీసుకెళ్ళు. మీకింకా నా రికార్డ్స్ గురించి తెలిసినట్లేదు. కొడితే కైలాసానికి, తంతే పాతాళానికి, భూమి మీద బతికే ఛాన్సే లేదు. బల్లే 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 బల్లేలు ఎవరికి చుక్కలు చెత్తకి దక్కలు చుక్కల బల్లే 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 బల్లేలు ఎవరినైనా ఎదురిస్తుంది, ఎవరినైనా ఎదురొస్తుంది, ఎవరి మాట వినది పోలి గారి బంగారి సింగారి ఏసీడీసీ పోటీకొస్తే చిక్కి చించేస్తుంది బంజారీ పింజారీ. బంగారీ సింగారీ పాలకొల్లుకే ఆజ్ఞల
లక్ష్మిరో పందానికే అందరి తలరాతల్ని తారుమారు చేసిన మీ తలరాతల్ని నేనెలా మార్చి రాసానో చూసారా? చావు మేళం వాయించే వాళ్ళని మోయడానికో నలుగురిని తొందరగా బుక్ చేసుకోండి. ఈ క్షణం నుండే మీ శవయాత్రకి సిద్ధం కండి. ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే. ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రెచ్చిపోయావు. నీ యదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయావు. అయ్యో, నేను పరమశివుడి భక్తుని గురు. నా ఒంటి మీదకి పూనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు. ఎందుకు అందరూ కలిసి నన్ను దొప్పుతున్నారు? ఆ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి కన్నా ఈ డూప్లికేట్ ఆఫీసర్ జులుం ఎక్కువైపోయింది. దానడ్డు ఎలాగైనా తొలగించుకుందామనుకుంటే అది చస్తే దాని చావుకు కారణం మనమేనని గవర్నర్కు లెటర్ రాసిచ్చిందట. మనం ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు శ్మశానంలో మన నలుగురికి సమాధులు కాటడం గ్యారంటీ. దాని గురించి హరికథలు చెప్పడం మానేసి దాన్ని ఎలా పోతేలా ఆలోచించండి. కొద్ది రోజుల్లో చాంద్రాయనగుట్ట బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతలో ఏమైనా జరిగితే గవర్నమెంట్ లో మనకున్న గ్రిప్ పోతుంది. మన కంట్రోల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే అందులోకి జంప్ అయిపోతారు. ఇంతకాలం మన దగ్గర చేయి చాచిన చిన్న చితక ఆఫీసర్లు కూడా మన మీదే ఎక్కేయాలని చూస్తారు. వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అధికారం మన గుప్పిట్లో ఉండాలి. అందుకే బై ఎలక్షన్ లో నేనే నిలబడాలని డిసైడ్ అయిపోయాను. నీకు మెంటల్ గా నెక్కినా ఏందే? అసలు నాకు తెలవక అడుగుతాను. నిన్ను నమ్మి ఓటేసేది ఎవరా? ముందు నువ్వు నేల మీద నిలబడు, ఆ తర్వాత ఎలక్షన్ లో చెత్త జనం మనలాంటి చెడ్డవాళ్లకు కాకుండా ఇంకెవరికేస్తారు ఓట్లు? వారిని పాసుగాల ఎన్ని విషయాలు తెలుసు నీకు? ఎన్ని పుస్తకాలు ఎప్పుడు చదివా? కరెక్టే, నువ్వు నేల మీదే కాదు ఆకాశంలో నిలబడ్డా గెలిచేస్తావు. నీకు దేవుడు పవర్ దేనేవాలా హే. చాంద్రాయనగుట్ట బై ఎలక్షన్స్ లో భూపతి పోటీ చేస్తున్నాడు. అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. సెక్యూరిటీ టైట్ చేయమ్మా. ఎస్ సార్. భూపతి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు కదా, అతనికి అపోనెంట్ గా ఎవరు నిలబడుతున్నారు? వాడు నిలబడ్డమే ఫస్ట్ టైం మేడం. వాడికి పోటీగా నిలబడే ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి? ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి నామినేషన్ వేయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ కథ అంతటితో ముగించేస్తాడు. మీ బ్యాగుల పనసులు సల్లంగుండాలమ్మా తెల్లే ఓ అమ్మ అమ్మ తెల్లే ఓ అమ్మ అది నాదిరా, నువ్వు నో కేక్. అక్క చెల్లి, నీ అన్నయ్య చేత్తో ధర్మం చేయండి. కంపెనీ కావాలా? నోరు మీరు సచ్చినోడా? ఏంట్రా ఇది? రూపాయి. అయ్యి బాబు, రూపాయే? ఓ రూపాయికి ఏమవుతుందిరా? వస్తుందో రాదో నాకు తెలియదు కానీ బిచ్చమడిగారు వేశాను. మేమన్నా కామన్ పీపుల్స్ అనుకున్నావా?
ఉదర్ దేకో బోర్డు. ఏదో మన హైదరాబాద్ అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి పెద్ద హైటెక్ సిటీ అయిపోవాలని కలలు కంటారు. తెల్లవారులు నైట్ క్లబ్లు తిరుగుతూ పోలీసు వాళ్ళు పట్టుకుంటే డబ్బులు ఇవ్వడానికి మీకు ఏ నొప్పి ఉండదే? అడ్డదారుల్లో సంపాదించిన తిని చచ్చేలోగా నాలాంటోడుకో 10 రూపాయలు బెచ్చవేస్తే నీ సొమ్మేమన్నా పోద్దనుకున్న వాళ్ళు అఫుట్లో బఫు. బిచ్చగాళ్ళకి ఎంత కోపమైందిరా? ఎవర్రా బెచ్చగాళ్ళు? రేయ్ ఈ చాంద్రాన్ కొట్ట ఏరియాలో మా హవా ఎలా నడుస్తుందో నీకేమన్నా తెలుసా? అన్ని పోలీస్ స్టేషన్ లో మా గురించి అడుగు తెలుస్తుంది. ఏంద్రా రౌడీలా మాట్లాడుతున్నారు? లాగి పెట్టి ఒకటి ఇచ్చాను. ఎవరి మీద చేయొచ్చు? ఏంటి వెతుకుతున్నారు? చేంజ్. అమ్మా నిన్న తాజ్ హోటల్లో 2 బిర్యానీలు తిని సప్లర్కి 25 రూపాయలు చాలా ఆనందంగా టిప్ ఇచ్చారు కానీ మా లాంటి బెగ్గర్స్ బెచ్చ వేయడానికి చిల్లర కావాలా? నేను తాజ్ హోటల్లో తిన్నానని మీకెలా తెలుసు? నిన్న మధ్యాహ్నం మేమిద్దరం లంచ్ అక్కడే చేశాం. రేపు వస్తే మీకు కూడా అక్కడే ఇప్పిస్తాం. మీలాంటి బెగ్గర్స్ ని తాజ్ హోటల్లోకి రానిస్తారా? ఎందుకు రానివ్వరా? షిట్. అమ్మా వెయ్యు. నోటయ్యు. అమ్మా నోటయ్యు. అమ్మా అమ్మా దొంగలను పట్టుకోరు కానీ మాలాంటి వాళ్ళు పట్టుకుంటారు. నమస్కారం అన్న. సార్ మంట అయిపోయారా? ఆయన కురుకుతూ. నమస్కారం 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 అన్న. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. ఏంటి మేడం ముష్టి ఎత్తుకోవడానికి కూడా పర్మిషన్ ఎవరు? అలాగైతే మేము ఎలా బతకాలి? ఎనీ ప్రాబ్లం ఇన్ స్టేషన్. మా హెల్ప్ మీకు ఏమైనా? మీ కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, అయినా ఎందుకు ముష్టి ఎత్తుకుంటున్నారు? అందరిలాగా కష్టపడితే మా ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. ఏం చేయమంటారు మేడం? చిన్నప్పటి నుండి అలవాటైపోయింది మేడం. తమ రమ్మన్నారట? మ్యాటర్ ఏంటో మీ చేతి పని మాన్పించడానికే మిమ్మల్ని పిలిపించాను. అయ్యో అంత పని మాత్రం చేయొద్దు మేడం. మా మదర్ టంగే అమ్మ తల్లి తల్లే ధర్మం చేయి తల్లే. ఓ 2 రూపీస్ ఇచ్చారంటే అర్జెంట్ గా వెళ్ళిపోతా. అడుక్కోండి కానీ ముష్టి కాదు, ఓట్లని. నేను ఎలక్షన్ లో నిలబెడుతున్నాను. ఎలక్షన్ లోనా? నన్నా? కామెడీ. ఖైదీలకి రాగి సంగటి ఇస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమైనా ఇస్తే తినేసి వెళ్ళిపో. కామెడీ కాదు, సీరియస్. నువ్వు ఎలక్షన్ లో నిలబడుతున్నావు, అది భూపతికి వ్యతిరేకంగా. మేడం ఏంటి మేడం, మేం బతికుండడం మీకు ఇష్టం లేదా? ఏదో బెచ్చం ఎత్తుకుంటూ ఇలా బతికేస్తున్నాం. ఆ దుర్మార్గుడు కంట్లో పడి బూడిదయ్యే బదులు మీరు ఊ అంటే చాలు, మేము పాకిస్తాన్కి వెళ్ళి అడుకుంటాం మేడం. మేడం ఇంతకీ ఎలక్షన్ లో నిలబడడానికి నాకు ఏం అర్హత ఉందని? ఆ తర్వాత చెప్తాను గానీ చాంద్రాణి గుట్ట గురించి మీకేం తెలుసు? చాంద్రాణి గుట్ట గురించి ఏం తెలుసు మనల్ని అడుగుతున్నారా? వినండి సోదర సోదరీమణులారా, అన్ని ఏరియాల జనాలు మా ఏరియాకే నూనె కొనడానికి చాక్లెట్లు కొనడానికి వచ్చి తీరాలి. ఉన్నవి 99 వీధులు, అందులో 36 వెజ్. అక్కడికి మేము వెళ్ళాం. 60 నాన్ వెజ్. పర్మనెంట్ గా మా అడ్డ అదే. మిగిలిన 3 వీధులకి మేము వెళ్ళనే వెళ్ళాం. వీధి కుక్కలు ఉంటాయని వెళ్ళాం. గల్లీ గల్లీకి లైట్ స్తంభాలు ఉన్నాయి. లైట్లు వెలగో. వీధి వీధికి కుళాయిలు ఉన్నాయి. నీళ్లు మాత్రం రావు. 12 రేషన్ షాపులు ఉన్నాయి. అందులో 6 బోగస్. వచ్చిన బియ్యం కిరసనాయిలు నొక్కేస్తారు. ఇక 1కి వెళ్ళాలన్నా 2కి వెళ్ళాలన్నా ఎక్కడ పడితే అక్కడే చేసేస్తుంటారు. 30% జనం మాత్రమే న్యాయంగా బతుకుతున్నారు. 70% మాత్రం దొంగనా కొడుకులు వీళ్ళగా. ఐ మీన్ మనలాగా. మీకు తెలిసిన దాంట్లో 1% కూడా ఆ భూపతికి తెలీదు. నువ్వు ధైర్యంగా ఎలక్షన్ లో నిలబడు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు 100% ఎలక్షన్ లో గెలుస్తావు. మన ప్రీతమ నాయకుడు అమ్మ తల్లి చలపదానికి జై. 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 నాకు అపోనెంట్ గా ఆఫ్టర్ ఆల్ ఒక బిచ్చగాన్ని ఎలక్షన్ లో నిలబెడతారా? వాడు నిలబడలా, అది నిలబెట్టింది. ఇదంతా అవసరమా మనకి? వాడు ఓట్ల కోసం అడుక్కు తింటే నువ్వు అడుక్కు తింటావా? వాడు ఓట్ల కోసం కాళ్ళు పట్టుకుంటే నువ్వు కాళ్ళు పట్టుకుంటావా? ఆ ముష్టి నా కొడుకుని లేపేయమంటావా? నీ చేతిలో నా సింతకాయ ఏంద్రా? చేతిలో బటన్ సాగు పెట్టుకుని తిరుగుతున్నావా ఏందే? వెళ్ళి మటన్ కొట్టు పెట్టుకో. ఎలక్షన్ టైంలో అపోజిషన్ క్యాండిడేట్ ని మర్డర్ చేస్తే సింపతి ఎవరికి వస్తుంది? అసలే ఓడు అమ్మ తల్లిని అడుగు తినేవాడు. ఏ పోపతే చూడు, వారం వద్యం తిది జోసి అని కరెక్ట్ గా చూసుకుని ఎలక్షన్ బరిలోకి దిగో. నిన్ను గెలిపేయటానికి నేను ఆ విషయం నాకు తెలుసు నరసింహ. జనం నా మొహాన్ని గుర్తు పెట్టుకుని నాకు ఓటు గుద్దాలంటే దానికో సింబల్ కావాలిగా. సూర్యుడు ఆల్రెడీ సూర్యుడు గుర్తు తమిళనాడు పాండిచ్చేరిలో ఓ పార్టీకి ఉంది కదయ్యా. దీపం గుర్తు. ఆ దీపం గుర్తు పెట్టుకున్న వాళ్ళందరూ ఆరిపోయారు. అది వద్దులే. ఏ పోపతే, నీ ఫేస్ కి ఆ గుర్తుకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సోనకం
కుక్క గురు. కుక్క ఏ సింబల్ ఆఫ్ ఏ సిన్సియారిటీ. కుక్కనంత తక్కువ అంచనా వేయకు బాసో. చూడు, అక్క సెంటిమెంట్ సినిమాల్లాగా కుక్క సెంటిమెంట్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. అంతెందుకు, మన సినిమా యాక్టర్ రమ్యోళ్ళ రోజుకు 100 సార్లు ముద్దిచ్చేదే ఆ బుజ్జి ముడ కుక్కకే. ఆ సింబల్ గనక నువ్వు పెట్టుకుంటే నీ బతుకు బంగారమే. ఆలోచించుకో, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, ఐ లైక్ ఇట్. ఏకదమ్ ఓకే. సిటీలో పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ లో అన్నింటి మీద ఓట్ ఫర్ భూపతి, ఓట్ ఫర్ డాగ్.